గుంటూరు సిటీ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో తన కూతురు తప్పిపోయిందంటూ శిరీష అనే మహిళ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును పరిశీలించిన కొద్ది వ్యవధిలోనే సిబ్బందిని సంబంధిత ఏరియాలకు పంపించి బాలిక ఆచూకీ వెంటనే కనుగొన్నారు పోలీసులు. తప్పిపోయిన 9 సంవత్సరాల బాలిక లాస్యశ్రీ ఆచూకీని కనుగొని వారి తల్లిదండ్రులకు అప్పజెప్పిన పట్టాభిపురం సర్కిల్ పోలీస్ ఇన్స్పెక్టర్తో మా గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గుంటూరు సిటీ వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని కోబల్పేట 7వ లైన్లో గంటల వ్యవధిలో మిస్ అయిన బాలికలను పట్టాభిపురం పోలీసులు ఛేదించి వారి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోబల్పేట 7వ లైన్లో నివసిస్తున్న శిరీష తన కూతురు తప్పిపోయిందని ఈరోజు ఉదయం 10:30 గంటలకు పట్టాభిపురం పోలీస్ స్టేషన్కు వచ్చింది. కేవలం ఆమె వచ్చి ఇంటికి వెళ్ళి తన బంధువులతో మాట్లాడి అంటే కేవలం గంటన్నర వ్యవధిలోనే బాలికలను ఛేదించారు. సాధారణంగా బాలిక మిస్సింగ్ కేసు అనేది చాలా అది క్లిష్టమైన పరిస్థితి. కానీ మీరు ఈ కేసుని ఏ విధంగా ఛేదించారు సార్? మా సిబ్బంది వెంటనే వచ్చి రిపోర్ట్ ఇవ్వడం, ఆ శిరీష గారు వచ్చి రిపోర్ట్ ఇవ్వడంతోనే పోలీస్ స్టేషన్లో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మా సిబ్బందిని అందరినీ అలర్ట్ చేశాం. అదేవిధంగా మా స్టేషన్లో డ్యూటీలో ఉన్న ఏఎస్ఐ లక్ష్మి గారు, అదేవిధంగా కానిస్టేబుల్ నాగలక్ష్మి, అదేవిధంగా ఈ రక్షకు సిబ్బంది అందరూ ఆ పాప కోసం లాస్యశ్రీ కోసం వెతకటం, ఆ అమ్మాయిని గంట వ్యవధిలోనే వెతకటమే కాకుండా సీసీ కెమెరాల సహాయంతో ఆమె ఎక్కడెక్కడ ఉంది ఆ రోడ్ల మీద విచారించి ఒక గంటలోపే ఆమెని అంటే సార్ ఈ కేసులో ఉన్నతాధికారులు సైతం అప్రిషియేట్ చేయడం జరిగింది. సాధారణంగా ఒక మారుమూల ప్రాంతాల్లో అయితే జరిగింది. కానీ గుంటూరు సిటీలో తప్పిపోయిన వ్యక్తి గంటల వ్యవధిలో దొరకడం అనేది జరగని పని సార్. కానీ మీరు ఎటువంటి టెక్నాలజీ వాడారు, వాడిన వాటి సీసీ కెమెరా ఫుటేజ్ వాటి వివరాలు వెల్లడించండి సార్. మెయిన్ ఏంటంటే ఈ కమిట్మెంటు, మా వాళ్ళంతా సిబ్బంది అంతా ఎలాగైనా ఆ పాపను పట్టుకోవాలని వెతకటం, అదేవిధంగా సీసీ కెమెరాలు ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లో ఆమె ఎటుపోయింది చూసి ఏ విధంగా ఎటు వెళ్ళిందో కనుక్కొని ఆమెని గుర్తించడం జరిగింది. పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైన వెంటనే అది ఏ కేసు అయినా సరే సత్వరమే వాటి వివరాలు సేకరించి దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసి ఆ కేసులోకి మేము దిగుతాము. అదేవిధంగా ఆ కేసు పరిశీలించి సీసీ ఫుటేజ్ వెతుకుతున్న తరుణంలో ఆచూకీ దొరకడంతో ఆ అమ్మాయిని మేము తీసుకువచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు మనతో తెలిపారు. రానున్న రోజుల్లో మిగిలిన పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కేసులను సైతం సత్వరమే పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవ చేయాలని మనం కోరుతున్నాం. రానున్న రోజుల్లో ప్రజలకు పోలీసులు ఏ విధంగా సహాయం చేస్తారో, వారు ఈ విధులు నిర్వహిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, గుంటూరు జిల్లా మెగా9 టీవీ.